సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో కల్తీ కల్లు రాజ్యమేలుతుంది. కల్లు తయారీదారుల నిర్లక్ష్య నిర్వాహకం, ఆబ్కారీ అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ కల్లు దందా నిర్వాహకంపై ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో కల్లు నిర్వాహకుల ఆగడాలకు అద్దు అదుపు లేకుండా పోతుంది. తాజాగా ఈరోజు ఉదయం జోగిపేట పట్టణ పరిధిలోని 1వ నంబర్ కల్లు దుకాణంలో కల్లు సీసాలో కుళ్ళిన బల్లి ప్రత్యక్షమయ్యింది. ఉదయాన్నే కల్లు సేవించడానికి వచ్చిన కల్లు ప్రియులు సగం సీసాను సేవించిన తర్వాత సీసాలో ఉన్న బల్లిని గుర్తించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్కు లోనైన వ్యక్తి ఆందోళన చెందుతున్నారు. దుకాణదారుపై కల్లు విక్రయదారుని మందుబాబులు నిలదీశారు. ఈ క్రమంలో మందుబాబులకు కల్లు నిర్వాహకులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మా ప్రాణాలతో చెలగాటమాడుతారా అంటూ కల్లు ప్రియులు ప్రశ్నించారు. ఇది కామన్ అంటూ కల్లు నిర్వాహకుడు దురుసుగా ప్రవర్తించి మద్యం ప్రియులకు సమాధానం ఇవ్వడంతో మందుబాబులు బిత్తరపోయారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో కల్తీ కల్లు రాజ్యమేలుతుంది. కాసుల కక్కుర్తిని ఆసరాగా చేసుకొని కొందరు కల్లు విక్రయదారులు కల్తీ కల్లును తయారు చేస్తూ ప్రజలను మత్తులో ముంచి ప్రాణాల మీదకు తెస్తున్నారు. దీనికి తోడు కల్లు దుకాణాల్లో నిర్వాహకుల పర్యవేక్షణ లోపం కల్లు ప్రియుల ప్రాణాల మీదకు తెస్తుంది. రోజు కాయకష్టం చేసుకునే కూలీలు ఉదయాన్నే జోగిపేట పట్టణంలోని 1వ నంబర్ కల్లు దుకాణంలో కల్లు సేవించేందుకు వస్తూ ఉంటారు. అలా కల్లు సేవించడానికి వచ్చిన ఓ వ్యక్తికి తన కల్లు సీసాలో కుళ్ళిన బలి దర్శనమిచ్చింది. సగం సీసాను సేవించిన కల్లు ప్రియుడు సీసాలో బల్లిని చూసి షాక్ అయ్యాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన మద్యం ప్రియులు కల్లు దుకాణ నిర్వాహకులను నిలదీశారు. ఇదంతా గమనించిన కల్లు విక్రయదారులు కల్లు సీసాను తీసుకొని అందులోని కల్లును భూమిపై పారబోశారు. అనంతరం ఇదంతా కామన్ అంటూ మందుబాబులకు సెలవిచ్చారు. ఈ ఘటనపై ఆబ్కారీ అధికారులు స్పందించి కల్లు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నా దేవుడు కాపుతున్నాడు. నాకు అట్లే తాగితే అది లోపల పోతుండే, నేను చచ్చిపోతుండే. వరదరు పట్టుకోరి ఎందుకు అలా కొట్టేవి అట్లా తాగి మేము చచ్చిపోవాలా? ఎవరికి పంపిండు? తాగుతాము మాకు కలిసి అజ్జుపెట్టమంటే దొంగలకు పోయి వల్ల కొట్టేసిండు. ఇట్లా ఎట్లా చంపుతారు మీరు? ఇట్లా మొన్న ఎల్లుకొచ్చింది. జైపేట మాది 1 నంబర్ దుకాణం ఇది. లేకపోతే సీసా కూడా ఇస్తలేవాడు. దాపెట్టిండేమో వాడు సీసా హోటల్ కాడ దాపెట్టిండు. అది ఇస్తలేడు సీసా చూడమంటే ఆయన వాళ్ళకు ఎట్లా మరి?